టీపీసీసీ లీగల్ సెల్ రాష్ట్ర చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ పిలుపు మేరకు 23/3/2025న వరంగల్ బార్ అసోసియేషన్ అంబేద్కర్ హాల్లో న్యాయవాదులు మిఠాయిలు పంచి సంబరాలు జరుపుకున్నారు. సామాజిక న్యాయానికి కుల జనగణన ఎక్స్రే లాంటిదని, సామాజిక న్యాయమే తన జీవిత లక్ష్యమని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ ఇచ్చిన మాటకు కట్టుబడి అసెంబ్లీ ఎన్నికల వేళ కామారెడ్డి డిక్లరేషన్లో ప్రకటించిన విధంగా స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడానికి అసెంబ్లీలో తీర్మానం చేసినందుకు వరంగల్, హనుమకొండ జిల్లా న్యాయవాదులు గురువారం కోర్టులోని అంబేద్కర్ హాల్లో మిఠాయిలు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వరంగల్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు తీగల జీవన్ గౌడ్, హన్మకొండ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ముద్దసిర్, కాంగ్రెస్ లీగల్ సెల్ వైస్ చైర్మన్ నిమ్మాని శేఖర్రావు, రాష్ట్ర కన్వీనర్లు కూనూరు రంజిత్ గౌడ్, పిల్లి కార్తిక్, కందుకూరి రజనీకాంత్, వరంగల్ జిల్లా కాంగ్రెస్ లీగల్ సెల్ చైర్మన్ శామంతుల శ్రీనివాస్, సీనియర్ న్యాయవాదులు అంబరీష్ రావు, పులి సత్యనారాయణ, ఆల్ ఇండియా ఓబీసీ జాక్ చైర్మన్ సాయిని నరేందర్లు మాట్లాడారు. దేశంలోనే మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రంలో కుల జనగణన జరిపి బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో తీర్మానం చేసినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, బీసీ ఉద్యమకారులకు కృతజ్ఞతలు తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చి 77 ఏళ్లు దాటినా 60% పైగానున్న బీసీ జనగణన చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ బీసీల కోసం 42% రిజర్వేషన్ల బిల్లు, ఎస్సీల కోసం ఏబీసీ వర్గీకరణ బిల్లును ఒకే రోజు అసెంబ్లీలో తీర్మానం చేయడం గొప్ప విషయమని, అందుకు కృషి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్, మహేష్ గౌడ్, కొండ సురేఖ, మధుయాష్కి, ఇతర మంత్రులకు తెలంగాణ అణగారిన వర్గ ప్రజలు రుణపడి ఉంటారని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు గునిగంటి శ్రీనివాస్, దయాన్ శ్రీనివాస్, కొక్కొండ రమేష్, సిద్ధు నాయక్, చిర్రరాజు, రమేష్ నాయక్, సురేష్, ఎగ్గడి సుందర్రాం, పల్లె ప్రశాంత్, శ్రీలత, ప్రియాంక, తులసి, రాజబాబు, అమృతరావు, దండు మోహన్, హరీష్, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు. శాతం ఏదైతే బీసీలకు ఉందో విద్యా, ఉపాధి, రాజకీయ నేపథ్యంలో వాటికి ఇటీవల బిల్లు ఆమోదం పొందింది. అందుకు గాను సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు. అదేవిధంగా ఎస్సీ బిల్లు, ఇంకా ఒక 5 బిల్లులు, మొత్తం 7 బిల్లులు ఇటీవల కాలంలో మన తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆమోదం పొందినాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా టీపీసీసీ అధ్యక్షులు పొన్నం అశోక్ గౌడ్ గారికి, మరి రాష్ట్ర మంత్రులైనటువంటి కొండ సురేఖ గారికి, భట్టి విక్రమార్క గారికి, పేరు పేరున మంత్రివర్యులందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు. ఈ విధంగా కృతజ్ఞతలు తెలుపుతూ మరి తెలంగాణలో అన్ని బార్ అసోసియేషన్లలో కూడా ఈ రోజు స్వీట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి గాను ప్రత్యేక కృతజ్ఞతలు. On the auspicious day of Congress Party passing the bill for BC reservations, we, on behalf of Congress Party, congratulate all BC communities, and we are thankful to the government, more particularly our beloved CM Ravant Reddy Garu, and all the ministers and MLAs of the Congress parties who have given their word and stood on the word, and as per the manifesto they have passed the bill. I once again thank the Congress party for granting this bill. Thank you. ఈ రోజు రాష్ట్రమంతా కూడా ఒక సామాజిక న్యాయానికి పండుగ చేసుకున్న వాతావరణం కనబడుతుంది. దేశానికి స్వాతంత్రం వచ్చి 77 ఏళ్ళు అయినప్పటికీ కూడా ఈ దేశంలో 60% పైగా ఉండబడిన ఒక బీసీ ప్రజల జనగణన లేని ఒక దృష్టిలో ఇవాళ బీసీలు ఉన్నారు. అలాంటి బీసీల సమస్య, లేదంటే మిగతా అట్టడుగు వర్గాల, అణగారిన వర్గాల సమస్యను రాహుల్ గాంధీ మొట్టమొదటిసారిగా గుర్తించి సామాజిక న్యాయానికి ఎక్స్రే ఏంటంటే అది జనగణన అని మాట్లాడిన సందర్భం ఉంది. దేశం మొత్తం కూడా ఆయన యాత్ర చేసినప్పుడు ఎక్స్రే ఆఫ్ ది సోషల్ జస్టిస్, క్యాస్ట్ సెన్సస్ అని చెప్పాడు. ఆయన చెప్పినట్లుగా ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కామారెడ్డి డిక్లరేషన్ కావచ్చు, రాహుల్ గాంధీ స్టేట్మెంట్ కావచ్చు, దాన్ని అమలు చేయడానికి ముందుకొచ్చి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కుల జనగణన జరిపి ఆ కుల జనగణన ఆధారంగా 42% అంటే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు వేయడం కోసం ఇవాళ బిల్లును అసెంబ్లీలో ఆమోదించడం జరిగింది. ఇవాళ చట్టపరంగా చూసుకున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వము
జనగణన చేయగలుగుతుంది, అలాగే అసెంబ్లీలో తీర్మానం చేయగలుగుతాయి. కానీ దాన్ని ఒక చట్టంగా మార్చే అవకాశం కేంద్ర ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో ఉండబడిన బీజేపీ ప్రభుత్వము ఆ 42% రిజర్వేషన్లు తెలంగాణలో అమలు పరచడానికి చట్టం చేయాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా చట్టం చేసే వరకు కూడా ఇవాళ ఎవరైతే ఇక్కడ రాష్ట్రంలో 42% అసెంబ్లీలో తీర్మానం కోసం పోరాటం చేసినామో మన అందరం కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీద బీజేపీ మీద పోరాటం చేయాల్సిన బాధ్యతను ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. ఈ సందర్భంగా అసెంబ్లీలో బిల్లు ఏబీసీ ఎస్సీ వర్గీకరణ కావచ్చు, బీసీల 42% రిజర్వేషన్ల కోసం బిల్లు పెట్టిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూనే ఆ దశకు వచ్చినందుకు పోరాటం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ ఉద్యమకారులందరికీ పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇవాళ గత సంవత్సరము ఇదే మార్చి 1 నుంచి 20వ తారీఖు వరకు ఈ రాష్ట్రంలో చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కావాలని పాదయాత్ర, అంటే నా నాయకత్వంలో 20 రోజుల పాటు 400 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ముగిసిన రోజు కూడా ఇవాళే ఈ 20వ తారీఖు మార్చి గత సంవత్సరం కిలాషపూర్లో మా యొక్క పాదయాత్ర ముగించడం. అంటే ఇట్లా నాలాగా ఎంతో మంది ఉద్యమకారులు ఉద్యోగం చేయడం వల్లనే ఇవాళ మనకు రిజర్వేషన్లో ఒక అవకాశం వచ్చింది. కానీ అంతిమంగా మనం బీజేపీ మీద పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. దానికోసము రానున్న రోజుల్లో అంటే ఈ నెలాఖరులో ఆమరణ నిరాహార దీక్ష కూడా ఆల్ ఇండియా ఓబీసీ శాఖకు సన్నాహాలు చేస్తుంది. మనం తెలంగాణ బిల్లు ఎట్లయితే సాధించుకున్నామో బీసీ బిల్లు సాధన కోసం కూడా న్యాయవాదులు మిగతా వర్గాలందరూ కలిసి కూడా ఢిల్లీలో పోరాటం చేసి సాధించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ప్రతి ఒక్కరు కూడా ముందుకు సాగాలని తెలియజేస్తూ జై భీమ్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము బీసీల రిజర్వేషన్ను 42% సంబంధించి ఆమోదింపజేయడం అనేది ఒక స్వాగతించదగాల్సినటువంటి పరిణామంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఈ దేశంలో మెజార్టీ ప్రజలైనటువంటి బీసీల కులగణన లేని సమయంలో రాహుల్ గాంధీ ఏదైతే ఈ దేశ ప్రజలకు ఒక హామీ ఇచ్చాడో, కులగణన జరగాల్సినటువంటి జనాభా గణనతో పాటు కులగణన కూడా జరగాలి అనేటువంటి రీతిలో ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఒక హామీ ఇవ్వడం జరిగింది. కులగణనతో పాటు రిజర్వేషన్లు కూడా 42% అందజేస్తామని చెప్పినటువంటి దానికి కట్టుబడి ఇవాళ 42% రిజర్వేషన్ ఆమోదాన్ని తెలుపజేయడం అనేది ఒక శుభ పరిణామంగా మేము భావిస్తున్నాం. ఇది ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు కూడా దారితీస్తుందనే దానికి కూడా ఒక సంకేతం. ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ శాస్త్రీయంగా విశ్లేషించినటువంటిది ఎవరి వాటా ఎంతో వారి జనాభాకు అనుగుణంగా ఉండాలి అనేటువంటి ఒక శాస్త్రీయమైనటువంటి దృక్పథం ఏదైతే ఉందో దాని వెలుగులో ఇవాళ బీసీ జనాభా ఎంతుందో వారికి అంత వాటా దక్కాలనేటువంటిది, ఆ వాటా విద్య, ఉద్యోగ, సంక్షేమ, రాజకీయ, అధికార పంపకాలలో కూడా భాగస్వామ్యం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశగా రాజ్యాధికార లక్ష్యంగా ఈ బిల్లు ఆమోదంతో ఆనందిస్తూనే దీని వెలుగులో మరింత ముందుకు పోయి రేపు రాజ్యాన్ని, అధికారాన్ని చేకూర్చుకునే రీతిలో అణగారిన వర్గాలు ముందుకు రావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అని దానికి ప్రేరణగా నిలిచినటువంటి ఈ బిల్లును స్వాగతిస్తూ దానికి కృషి చేసిన వారికి అందరికీ కూడా ఉద్యమించినటువంటి ఉద్యమకారులకు దాన్ని స్వాగతిస్తూ బిల్లు ప్రవేశపెట్టినటువంటి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ వరంగల్ బార్ అసోసియేషన్ పక్షాన కూడా ఈ బిల్లును స్వాగతిస్తున్నాం. మరుగున పడి ఉన్నాయి ఈ వర్గీకరణ బిల్లు అనేది మన కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో రావడం అనేది చాలా సంతోషకరంగా ఉంది. దీన్ని స్వాగతిస్తున్నాము. బార్ అసోసియేషన్ తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు మంత్రివర్గుల